తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం సావరకోట మండలం సావరకోట కిడిమి రహదారి నుండి పద్మపురం గ్రామం వరకు నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల నుండి 2 కోట్ల నిధులు మంజూరు చేసి పని పూర్తి చేసినందుకు సావరకోట మండల టీడీపీ మరియు పద్మపురం కిడిమి చుట్టుపక్కల గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తెలిపారు. సావరకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ. స్థానిక నాయకులు చెంచయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేసిన వెంటనే మారు మాట ఆడకుండా 2 కోట్ల రూపాయలు తారు రోడ్డుకి నిధులు మంజూరు చేయడమే కాకుండా కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా వెంటనే పనులు ఆరంభించి వితిన్ టైంలో 2 months లో పక్కా తారు రోడ్డు, రిటర్నింగ్ వాల్స్, ఎర్త్ వర్క్ కంప్లీట్ చేయడమే జరిగింది. అందుకు సహకరించిన స్థానిక శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి గారికి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి సారాకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్గత రోడ్లతో సహా లింక్ రోడ్లు ప్రతి ఊరికి 190% రహదారు సమస్య తీర్చడం జరిగింది. రానున్న కొద్ది నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందుకు కంకణబద్ధుడై మన ఎమ్మెల్యే గారి కృషి అమోఘం, అద్భుతం. ఈ అభివృద్ధి పరంపర ఇలాగే కొనసాగుతుంది ఈ 4 ఏళ్లు కూడా.